శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 374వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. నిన్న 10వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు? సర్వవ్యాపకంగా తమ స్వరూపంగా ఉండేటువంటి పరమాత్మను అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞాన నేత్రం కలవారు దాన్ని తన స్వరూపంగానే స్వాత్మరూపంగానే దర్శించగలరు అని చెప్పారు నిన్న. ఏది 10వ శ్లోకంలో. 11వ శ్లోకంలో అదే విషయాన్ని కొంచెం మాటలు మార్చి చెప్తున్నారు. చూడండి, ఒకే విషయాన్ని స్వామి పదే పదే చెప్పడంలో పరమార్థం ఏంటంటే మనకు గట్టిగా ఆ కాన్సెప్ట్ నాటుకోవడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. నిన్న చెప్పిన 10వ శ్లోకంలో అంశమే 11వ శ్లోకంలో రిపీట్ అవుతోందన్నమాట. ఏమున్నారు ఈ శ్లోకంలో? ఇతను స్వామి చిత్తశుద్ధి లేని వారు ఎంత ప్రయత్నం చేసినా ఆత్మను చూడలేరు అని చెప్తున్నారు ఈ 11వ శ్లోకంలో. చిత్తశుద్ధి అన్నది చాలా అవసరం. అది లేని వారు వాళ్ళు ఎన్ని సాధనాలన్నా చేయని, ఏమైనా చేయని, వారు ఆత్మని దర్శించలేరు అంటున్నారు 11వ శ్లోకంలో. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యచేతసః యతంతోప్య కృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః అంటున్నారు స్వామి. అర్జున, ఇంద్రియాలను విషయాల నుండి మరల్చి మనసులో లీనం చేసి ఆ మనసును ఆత్మయందు ఏకం చేసేటువంటి ఎవరైతే ప్రయత్నాన్ని చేస్తారో వారిని యోగులు అంటారయ్యా అంటున్నాడు. ముందు విషయ ప్రపంచాల వైపు ఎంతసేపు బహిర్ముఖమైపోతుంటాయి ఇంద్రియాలు. ఎంతసేపు కిటికీల గుండా మనసు, ఆ కిటికీల గుండా ఇంద్రియాలన్నీ బహిర్ముఖమే, ఎప్పుడూ బహిర్ముఖమే. అందుకే వెలుపలకు తెరుచుకొని ఉంటాయన్నమాట ఇవన్నీ. ఈ వెలుపల ఉన్నటువంటి విషయాలను, అంటే పంచభూతాలకు సంబంధించిన శబ్ద స్పర్శ రూప రసగంధాలని 24 గంటలు వాటి వైపు పరుగులు తీస్తేనటువంటి ఇంద్రియాలని ఆ విషయాలతో కలవకుండా ఇంద్రియాలను నిగ్రహించి ఆ ఇంద్రియాలను తీసుకెళ్ళి మనసులో లీనం చేయడం. అంటే ఏంటంటే ఇంద్రియాలను నిష్క్రియం చేయడం అన్నమాట. ఇంద్రియాల పనిని ఆపు చేసి, ఇక మనసు పని ఏంటి? మనసు అంటే ఏమిటి? అసలు ఆలోచనల సమాహారమే మనసు. ఒక చిన్న ఆలోచన, పెద్ద ఆలోచన, ఈ ఆలోచన సమాహారమే కదా మనసు అంటే. ఈ మనసుని, ఆ ఇంద్రియాలను తీసుకొచ్చి మనసులో పెట్టడం, మనసుని నిష్క్రియం చేయడం. అంటే ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు ఇంకా అంతే. ఆలోచనలు లేని మనసే ఆత్మ. ఆత్మే ఆలోచిస్తే మనసు. ఇట్లా అనుకోవాలి మనం. జీవ దృష్టిలో చూడాలంటే ఆలోచన లేకుండా ఉందనుకో మనసు, అదే ఆత్మ. ఆత్మే ఆలోచనలుగా సంకల్పాలు స్టార్ట్ అయిందంటే మనసుగా మనకి తెలుస్తుంటుంది. కాబట్టి ఇంద్రియాలని మనసుని ఆత్మలో ఎవరైతే పెట్టడానికి ఏకం చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని యోగులు అంటారయ్యా. అట్లాంటి యోగులు ఏం చేస్తారంటే శ్రవణం, మననం మొదలైనటువంటి ఆ ప్రక్రియల ద్వారా పరమాత్మను తమ బుద్ధి యందు దర్శించగలుగుతారు. అటువంటి యోగులు మాత్రమే పరమాత్మని తన బుద్ధిలో దర్శించగలుగుతారు. అంటే అటువంటి యోగుల యొక్క చిత్తాలు శుద్ధి అయిన ఉంటాయన్నమాట. శుద్ధమైనటువంటి ఆత్మలో పరమాత్మ ప్రతిఫలిస్తాడయ్యా. పరమాత్మని సహజంగానే వాళ్ళు దర్శించగలుగుతారు. అయితే చిత్తశుద్ధి లేని వాళ్ళు, ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని సాధనలు చేసినా వారికి ఆత్మదర్శనం లభించదు. కాబట్టి ఆత్మదర్శనానికి ప్రీ రిక్విజిటివ్ క్వాలిటీ ఏంటంటే చిత్తశుద్ధి అయిన వారికి మాత్రమే ఆత్మదర్శనం లభిస్తుంది. ఎందుకంటే చిత్తశుద్ధి లేని వాళ్ళని ఇక్కడ ఏమంటున్నా అంటే స్వామి అకృతాత్ములు అంటున్నారన్నమాట. చిత్తశుద్ధి లేని వారికి ఒక పదాన్ని పెట్టి అకృతాత్ములు అంటారు. ఎందుకని అకృతాత్ములు అంటున్నారు వీటిని? వీళ్ళకి తపస్సు లేదు, ఇంద్రియాలను వీళ్ళు జయించలేరు, వీళ్ళ దురాచారాలను వీళ్ళు వదలలేరు. ఈ దురాచారాలు వదలలేని, ఇంద్రియాలను జయించని, తపస్సు అనేది లేనిటువంటి వారిని, ఇంకా అచేతనులు కూడా వీళ్ళు, ఇటువంటి వారిని అకృతాత్ములు అనేటువంటి పదంతో ఇక్కడ పిలుస్తున్నారు స్వామి అన్నమాట. వాళ్లకు చిత్తము నిలకడగా ఉండదన్నమాట, వివేకము ఉండదన్నమాట. ఎక్కడైతే ప్రయత్నము చిత్తశుద్ధి
లేనటువంటి వాళ్ళని ఈ అకృతాత్ములు, బేసికల్గా మనం అర్థం చేసుకోవాలంటే ప్రయత్నము చిత్తశుద్ధి లేని వాళ్ళని అకృతాత్ములు అనేటువంటి పదాన్ని వాడడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు లోకంలో ఎంతోమంది భగవత్ ప్రాప్తి కొరకే ప్రయత్నిస్తుంటారు. అబ్బో చాలామంది సాధనలు చేస్తున్నాం, మేము భక్తులము, మేము భగవత్ ప్రాప్తి కోసం చాలా మునిగిపోయాం అన్నటువంటి భావనలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. అయితే ఇంతమందిలో కొంతమంది మాత్రమే సఫలమవుతున్నారే, చాలామంది విఫలమవుతున్నారు. ఏమిటి కారణం అంటే ఈ శ్లోకంలో ఆ కారణాన్ని మనకి 11వ శ్లోకంలో చెప్పబడింది. ఏంటా కారణం? చిత్తశుద్ధి కలిగి ప్రయత్నించే వాళ్ళు సఫలమవుతారు. అదే ప్రయత్నం, అదే సాధన చేస్తున్నప్పటికీ మలిన చిత్తం కలిగిన వారు, సంస్కరించబడని మనస్సు కలవారు మాత్రం పరమాత్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగానూ పొందలేరు. కాబట్టి చిత్తశుద్ధి ప్రయత్నం, కాబట్టి చిత్తశుద్ధి కలిగి చేసేటువంటి ప్రయత్నంతో పరమాత్మని పొందగలరు. కానీ మలిన చిత్తంతో వాళ్ళు అదే ప్రయత్నం చేసినా, అంత సాధనే చేసినా కూడా వాళ్ళకి పరమాత్మ సాక్షాత్కారం జరగదు. మామూలుగా లౌకికంగా చూస్తుంటాం, క్షేత్రాన్ని పొలాన్ని బాగా దున్ని కలుపు తీసి అంతా బాగా దాన్ని చదును చేసి విత్తనాలు వేస్తే ఆ పైరు చక్కగా పెరుగుతుంది. అలా కాకుండా దున్నక కలుపు తీయక ఆ ఊసర క్షేత్రంలో వేసినటువంటి ఆ విత్తనాలు మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తినా అవి సరిగా పెరగవు, పెరిగినా అవి సరిగా ఫలాన్ని ఇవ్వవు. అలాగే సాధన చతుష్టయ సంపత్తి మొదలైన వాటి ద్వారా, సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంది? ఏమిటది? నిత్య వస్తు వివేకము, ఇహామూత్రాది ఫల విభాగము, శమధమాది శక్త సంపర్కము, మోక్షం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి కలిగి, ఇంకా వాటి ద్వారా ఆ సాధన చతుష్టయ సంపత్తి ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో, అది ముందు చేసుకున్నట్లయితే, గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లయితే, ఆ తర్వాత ఆ విధమైనటువంటి సంసిద్ధత, చిత్తశుద్ధి జరిగిన తరువాత ఆత్మవిచారణ, ఇంకా ధ్యానము, వీటన్నిటికీ మనం ప్రవేశించవచ్చు. అవి సులభంగా ఈ హృదయంలో నాటుకుంటాయన్నమాట. అట్లాంటివి లేనివారు, చిత్తశుద్ధి లేనివారు ఎంత ప్రయత్నించినా సరే ఆత్మను చూడజాలరు. కాబట్టి భగవంతుని యొక్క దర్శనానికి కావాల్సిన 2 విషయాలు ఏంటంటే, ముఖ్యమైన విషయాలు ఏంటంటే, 1 ప్రయత్నము, 2 చిత్తశుద్ధి. ప్రయత్నం కంటే ముందు చిత్తశుద్ధి, ప్రయత్నం. చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నం భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కలగజేస్తుంది. చిత్తశుద్ధి లేని ప్రయత్నం అది వృధా అని స్వామి 11వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.